హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో మొత్తంగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై కోర్టు సంచలన ఆదేశాలండి. సో ఇవాళ క్యాబినెట్ భేటీలో కూడా అయితే మనకు సంచలన ఆదేశాలు రావడం జరిగింది. పూర్తి వివరాలు అయితే వీడియో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, ఏపీ వాలంటీర్ వ్యవస్థపై కోర్టు సంచలన ఆదేశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇవాళ వాలంటీర్లకు భారీ షాక్ అయితే తగిలింది. రాష్ట్రంలో దాదాపుగా 2.67 లక్షల మంది వాలంటీర్లను గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద అయితే పంపిణీ పేరుతో 5,000 జీతానికి నియమించింది. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మించిపోయి పథకాల లబ్ధిదారుల ఎంపికతో పాటు అన్ని విషయాల్లోనూ తమ ప్రతాపం చూపించారు. దీనిపై గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలన్నీ విమర్శలు చేసేవి. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇచ్చాయి. వాలంటీర్లకు 10,000 రూపాయలకు జీతం పెంచి ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ ఇవాళ తొలి క్యాబినెట్ భేటీలో మాత్రం షాక్ ఇచ్చాయండి. ఇవాళ జరిగిన కూటమి ప్రభుత్వ తొలి క్యాబినెట్ భేటీలో రాష్ట్రంలో పెన్షనర్లకు పెన్షన్ పంపిణీకి వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బందిల సేవనే వాడుకోవాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించి ఉంది. సచివాలయ సిబ్బంది ద్వారానే ప్రతి నెల పెన్షన్ ఇప్పించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా వాలంటీర్లకు పెన్షన్ల పంపిణీ నుంచి విముక్తి కల్పించినట్లయింది. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పెన్షన్లను పంపిణీ చేసిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం ఆ పని నుంచి తప్పించింది. ఇదే అంశంపై సమాచార మంత్రి పార్థసారథి క్యాబినెట్ భేటీ తర్వాత అడిగితే వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి జూలై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యత మాత్రమైతే సచివాలయ సిబ్బందికి ఇచ్చినట్టు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే దానిపై అయితే మాత్రం ఇవాళ క్యాబినెట్ భేటీ ఎలాగూ నిర్ణయం తీసుకోలేదు. దీంతో భవిష్యత్తులో వీరి కొనసాగింపు, జీతాల పెంపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సో ఈ మేరకు అయితే ప్రభుత్వమే క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉందండి. వీరి గురించి ఏం చేస్తుందన్న పూర్తి వివరాలు. ఇకపోతే టీడీపీ మంత్రులు ఈ మధ్య మీతో రాజకీయాలు చేయించి వారిపై కేసులు పెట్టి రావాలని సూచించారు. సో దీంతో వీరు మంత్రులు చెప్పినట్టుగా వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లలో భారీగా ఫిర్యాదులు కూడా చేశారు వాలంటీర్లు. ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. పేపర్ కొనుగోలు కోసం వాలంటీర్కు ప్రతి నెల ఇచ్చే 200 రూపాయల భత్యం నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంచుకునేందుకు, ప్రజలకు వివరించేందుకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాలంటీర్లకు పేపర్ భత్యం అందించేవారు. సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న పేపర్ కొనుగోలు చేసేందుకు గాను ప్రతి నెల 200 రూపాయల భత్యాన్ని, అనగా 2.6 లక్షల మంది వాలంటీర్లకు చెల్లిస్తూ వచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం 200 రూపాయల భత్యాన్ని నిలిపివేస్తూ ఉన్నట్టు ఈ మేరకు సమాచారం ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే ఇప్పుడు వాలంటీర్లను ఉపయోగించడం లేదు పెన్షన్ పంపిణీకి. సో భవిష్యత్తులో ఏ దానికి ఉపయోగించాలని అయితే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా వారి జీత భత్యాల గురించి ఇంకా తెలియాల్సి అయితే ఉందండి. వాలంటీర్ గురించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.